మాస్ మహారాజా రవితేజ రూట్ మార్చాడు. ఒకవైపు హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తూనే నో రెమ్యూనరేషన్ అన్నాడు. మరోవైపు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ మేకింగ్ లో మ్యాజిక్ కి రెడీ అంటున్నాడు. కథ సిద్ధమైంది. 3 కథలకి కాదని 4వ కథకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నిజమేనా? టేక్ ఏ లుక్. మాస్ మహారాజా రవితేజ ఈగల్ వచ్చే నెల రాబోతోంది. 9న వైల్డ్ వైడ్ గా దండయాత్ర కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత కూడా తను ముచ్చటగా 3 సినిమాలతో రాబోతున్నాడు. హరీష్ శంకర్ మేకింగ్ లో ఓ సినిమా, జాతిరత్నాలు ఫేమ్ మేకింగ్ లో మరో మూవీ కన్ఫర్మ్ అయిందట. హరీష్ శంకర్ మేకింగ్ లో షాక్, మిరపకాయ మూవీస్ చేసిన రవితేజ చాలా గ్యాప్ తర్వాత కాంబినేషన్ ని రిపీట్ చేశాడు. వీళ్ల కాంబోలో హిందీ రేడ్, తెలుగులో మిస్టర్ బచ్చన్ గా రీమేక్ అవుతోంది. తర్వాతే జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అనుదీప్ కూడా జాతిరత్నాలతో హిట్ మెట్టెక్కాక మరో సాలిడ్ హిట్ రాలేదు. ప్రిన్స్ మూవీ చేసిన ఆ బైలింగ్వల్ మూవీ తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా సోసోగానే ఆడింది. సోసోగానే ఆకట్టుకుంది. దీంతో జాతిరత్నాలు తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం స్ట్రాటజీ మార్చక తప్పలేదు. జాతిరత్నాలు హిట్ వచ్చిన వెంటనే ప్రిన్స్ తో ఫ్లాప్ ఫేస్ చేసిన అనుదీప్ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో సినిమా ప్లాన్ చేశాడు. 3 కథలు తను రిజెక్ట్ చేస్తే 4వ కథని లాక్ చేయించాడట అనుదీప్. కథ ఫిక్స్ అవటంతో ఫిబ్రవరి ఎండింగ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. ఇందులో శివకార్తికేయన్ గెస్ట్ రోల్ ఉంటుందట. మాస్ మహారాజా రవితేజ కూడా మాస్ ప్రయోగాలు చేస్తున్న సాలిడ్ హిట్ మాత్రం ఈ మధ్య రాలేదు. కామెడీ, యాక్షన్ డ్రామా తనకి కుదరలేదు. అందుకే అనుదీప్ మేకింగ్ లో ఆ ప్రయత్నం చేయబోతున్నాడట.